బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. బడ్జెట్ అనగానే మా రాష్ట్రానికి ఎంత వచ్చింది, మా శాఖకి ఎంత వచ్చింది అనేటువంటి చర్చ జరిగేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా ఆసక్తికరంగా ఉంది. రాష్ట్రాల వాటా కంటే కూడా ఓవరాల్గా ఒక సమగ్ర అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి ప్రణాళికని ఆవిష్కరించేటువంటి దస్తావేజుగా మారిపోయింది. ఈసారి బడ్జెట్లో టాప్ ప్రయారిటీలో హై స్పీడ్ రైల్ని కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది. 2,78 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ ఏడాది అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే ఈ భారీ ప్రణాళికని అమలు చేయబోతుంది. దీనివలన విశేషంగా లబ్ధి పొందబోతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రధానంగా 3 రకాల మార్గాలు, 3 రకాల కారిడార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళబోతున్నాయి. అది కూడా 11 జిల్లాలని టచ్ చేయబోతున్నాయి. సో ఇదంతా కూడా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపాలకి ఊతమిచ్చేటువంటి వ్యవహారంగా ప్రభుత్వం భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన చాలా గట్టిగా కాన్ఫిడెన్స్తో కూడా ఉంది. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి పనులు వీలంత వేగంగా అవ్వాలి. అలానే దీనికి కావాల్సినటువంటి భూ సేకరణకు సంబంధించినటువంటి ప్రణాళిక పైన కూడా గత 5-6 నెలల క్రితమే ఒక కసరత్తు జరిగింది. రైల్వే ట్రాక్స్కి సంబంధించి ఏ ప్రాంతాల నుంచి వెళ్ళాలి, ఎక్కడెక్కడ స్టేషన్లు ఉండాలి, వాటి ఇంటిగ్రేషన్ ఏ విధంగా ఉండాలనే దానిపైన విస్తృతమైన చర్చ జరిగింది. సో ఒక 3 నెలల్లోనే సమగ్రమైనటువంటి డిపిఆర్ ద్వారా శంషాబాద్లో దక్షిణాది హబ్ని డెవలప్ చేయడంతో పాటు ట్రాక్ల పనిని కూడా మొదలు పెడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఎక్కడెక్కడి నుంచి ఈ రైలు మార్గాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ వెళ్ళేటువంటి మార్గాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. 11 జిల్లాల మీదుగా 3 కీలక బుల్లెట్ రైల్ కారిడార్లు, హైదరాబాద్, అమరావతి, చెన్నై కారిడార్, రాయలసీమ మీదుగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్, చిత్తూరు జిల్లా మీదుగా చెన్నై బెంగళూరు కారిడార్. అంటే ఒక ప్రధానమైనటువంటిది హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి వెళ్ళేటువంటి మార్గం అయితే, మరొక 2 మధ్యలో అడ్వాంటేజ్ తీసుకొచ్చేటువంటి మార్గాలు అనమాట. అంటే గంటలోపే అమరావతి నుంచి హైదరాబాద్కి వెళ్ళొచ్చు, 2 గంటల లోపు అమరావతి నుంచి తిరుపతికి లేదా చెన్నైకి కూడా వెళ్ళొచ్చు. ఇది గట్టిగా ఏపీ ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నటువంటి అంశం. ఒకసారి దీన్ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా భారతదేశానికి సంబంధించి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ మ్యాప్ అయితే, దీన్ని మనం పూర్తిగా జూమ్ చేసి దక్షిణ భారతదేశం దగ్గర ఉన్నటువంటి వ్యవస్థని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల నుంచి ఇవి వెళ్ళబోతున్నాయి. ఇక్కడ శంషాబాద్ని హబ్గా ఎంచుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్ని ఇంటిగ్రేట్ చేసేటువంటి క్రమంలో అంటే శంషాబాద్, షాద్నగర్ మధ్య ఒక పెద్ద హబ్ రాబోతుంది. ఇక్కడ నుంచే దక్షిణాది రైల్స్ కనెక్టివిటీ మొత్తం కూడా మొదలవుతుంది. సో ఇది హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళేటువంటి మార్గం. వాస్తవానికి అయితే ఇది ఫస్ట్ ప్లాన్ చేసింది విజయవాడ మీదుగా, కానీ ఇప్పుడు అమరావతి మహానగరం అవుతుంది కాబట్టి అమరావతిని ఇంటిగ్రేట్ చేస్తూ వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేశారు. సో ఇక్కడ నల్గొండ ఒక స్టాప్ అవుతుంది. తెలంగాణలో నల్గొండ, సూర్యాపేట, కోదాడ ఇవి 3 స్టాప్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అమరావతి మేజర్ స్టాప్ అవుతుంది. నందిగామ మీదుగా వెళ్తుంది. ఇది కృష్ణానది పైనుంచి ఒక పెద్ద బ్యారేజ్ కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కోసం స్పెషల్ ట్రాక్ అండ్ మెయింటైన్ చేయాలి. తర్వాత అమరావతి నుంచి గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీ సిటీ మీదుగా చెన్నై వైపు వెళ్తుంది. ఇది కారిడార్ 1 ఫస్ట్ కారిడార్ అనమాట. ఆంధ్రప్రదేశ్కి బూస్ట్ ఇచ్చేటువంటి కారిడార్. ఎందుకంటే కోస్టల్ తీరంలో రేపొద్దున ఇది కలకత్తాతో అనుసంధానించేటప్పుడు వైజాగ్ మీదుగా ఇంటిగ్రేట్ అయ్యేటువంటి రూట్ కూడా ఇదే అవుతుంది. కాబట్టి ఈ ఫేజ్లో ఈ దక్షిణాది రూట్లో 3 క్లియర్ చేశారు కాబట్టి 1, 2, 3 ఈ 3 వైజాగ్ ప్రస్తావన రాలా. చాలామంది వైజాగ్ గురించి కూడా ఆందోళన చెందొచ్చు. ఎందుకంటే కలకత్తా టు చెన్నై కనెక్ట్ చేసినప్పుడే వైజాగ్ కనెక్టివిటీ వస్తుంది, వైజాగ్కి నేరుగా కనెక్టివిటీ రాదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ ట్రాక్ 1 అయితే, రెండో ట్రాక్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి ట్రాక్ అవుతుంది. అది హైదరాబాద్ అంటే షాద్నగర్ మధ్య నుంచి మొదలైతే కనుక మహబూబ్ నగర్ మేజర్ జంక్షన్ అవుతుంది. ఇక ఇటువైపు కర్నూలు ఫస్ట్ పాయింట్, ఆంధ్రాలో ఫస్ట్ పాయింట్ కర్నూలు అవుతుంది. గుంతకల్లు, అనంతపూరు, ధర్మవరం, హిందూపురం ఇక్కడ వరకు కూడా 4-5 స్టాపులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత దొడ్డబళ్ళాపుర తర్వాత యలహంక మీదుగా బెంగళూరు చేరుతుంది. సో బెంగళూరుకి వెళ్ళడం అనేది ఇక్కడ 2 గంటల్లోనే జరుగుతుంది. ఈ మొత్తం ఈ ట్రాక్ హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే కనుక బెంగళూరు 2 గంటల్లో చేరుకునేటువంటి అవకాశం వస్తుంది. అంటే 2 మేజర్ ఐటీ కారిడార్స్ కేవలం 2 గంటల్లో కనెక్ట్ అవుతున్నాయి. అంటే ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళి క్లియరెన్స్ చేసుకునే టైం కంటే కూడా చాలా ఫాస్ట్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ మార్గం అవుతుంది. ఇక 3వ మార్గం మైసూర్, అంటే బెంగళూరుని చెన్నైని కనెక్ట్ చేసేటువంటిది. ఫ్యూచర్లో అది మైసూర్ వరకు విస్తరించేటువంటి మార్గం ఉన్నట్టు. మైసూరు, మాండ్యా, చిన్నపట్నం మీద నుంచి ఇక్కడ బెంగళూరుకి వస్తుంది. అయితే ప్రస్తుతం థర్డ్ కారిడార్ కింద చెప్పింది బెంగళూరు టు చెన్నై మాత్రమే. కాబట్టి ఈ రూటు చిత్తూరు జిల్లా మీదుగా వెళుతుంది. అది ఇక్కడ అడ్వాంటేజ్ వస్తుంది. అంటే ఇక్కడ కుప్పం దగ్గర కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. బంగారపేట, చిత్తూరు,
అలానే ఇటువైపుకి వచ్చేసరికి అరక్కోణం నుంచి పున్నామల్లికి వెళ్ళి అక్కడి నుంచి చెన్నైకి చేరుతుంది అనమాట ఈ రూటు. అయితే ఇక్కడ ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మధ్యలో తిరుపతి అనేది చాలా పెద్ద పిలిగ్రిమ్ సెంటర్ ఉంది కాబట్టి తిరుపతిని ఇంటిగ్రేట్ చేస్తూ శ్రీ సిటీ తిరుపతి మధ్య ఒక 70 కిలోమీటర్ల స్ట్రెచ్ ఒకటి అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. అది కనుక కన్సిడర్ చేస్తే, కానీ బడ్జెట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ టోటల్ ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టబోతున్నటువంటి బడ్జెట్ 2,78,000 కోట్ల రూపాయలు కేవలం హై స్పీడ్ రైల్ కారిడార్స్ కోసమే. దేశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది. ఇది అందరూ దేశ ప్రజలు కోరుకోవాల్సింది ఏంటంటే ఆ దేశంలో ఉంది ఈ దేశంలో ఉందని కోరుకోవడం కాదు. మన దేశంలో ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు సమస్యలు జాప్యం జరగకుండా షెడ్యూల్ ప్రకారం ఇవి కంప్లీట్ అయితే కనుక హై స్పీడ్లో భారతదేశం డెవలప్మెంట్ అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ బడ్జెట్ కాంపోనెంట్స్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఈ 3 కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ను టచ్ చేయడం అనేది ఇదంతా కూడా ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ పార్ట్ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది. 3 కారిడార్లు కూడా ఎక్కువ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కల్పిస్తున్నాయి కాబట్టి రాకపోకలు ఎక్కువ జరిగినప్పుడు అక్కడ ఆర్థిక లావాదేవీలు కార్యకలాపాలు కూడా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. పైగా ప్రతి చోట కూడా ఎక్కడైతే ఈ హబ్ల కింద డెవలప్ చేస్తున్నారో ఆయా ప్రాంతాల్లో కమర్షియల్ యాక్టివిటీ ఉండే విధంగా కమర్షియల్ జోన్స్ ప్రత్యేకమైనటువంటి ఎస్ఈజెడ్ల తరహాలో ప్రత్యేకమైనటువంటి వాటిని ప్లాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్మాణ ప్రణాళికను ఆవిష్కరిస్తుంది. కాబట్టి 3 నెలల్లో దీనిపైన ఎలాంటి డిపిఆర్ సబ్మిట్ చేయబోతున్నారు. శంషాబాద్ ఒక హబ్గా మారడంతో పాటు తెలుగు రాష్ట్రానికి 3 వైపులా కూడా, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా 3 వైపులా కూడా ఒక హై స్పీడ్ కారిడార్ వస్తే ఖచ్చితంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున యాక్టివిటీస్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఏపీ సర్కార్ కూడా ఈ ప్రాజెక్టు పైన ఆశలు పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీలో దీన్ని తీసుకుంది. దీనిలో 3 కేటగిరీల రైల్వే వ్యవస్థలను నిర్మించేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ట్రాక్స్ పైన గత 6 నెలల క్రితమే సర్వే చేసి దానిపైన ఒక నివేదికని దక్షిణ మధ్య రైల్వే సబ్మిట్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని పనులు వీలైనంత వేగంగా ఈ ఏడాదిలో మొదలు పెడతారు. అంటే 3 నుంచి 5 నెలల్లో ఈ పనులు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి సమస్యలు ఇక్కడ కీలకం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.